చట్టసభల్లో వాదోపవాదాలు ఉండాలి. అవి లేకపోతే సభలు జీవం లేని రాతి భవనాలుగా మిగిలిపోతాయి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఆదివారం అఖిల భారత స్పీకర్ల సమావేశంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు. సార్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు, కానీ పార్లమెంట్లో మీరు అనుసరిస్తుందేమిటో మందబలంతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న వారే ఇప్పుడు చట్టసభల్లో వాదోపవాదాలు ఉండాలని సెలవిస్తున్నారు. అంతేకాదు, చట్టసభలు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని ప్రజల సమస్యలను లేవనెత్తడానికి సభ నిష్పక్షపాత వేదిక కావాలి అని కూడా షా ఆకాంక్షించారు. మరి ఈ నిష్పాక్షికత ఎందుకు కొరబడుతోంది? ప్రజా సమస్యలు చర్చించకుండా సభలను వాయిదాలు వేస్తున్నదెవరు? కేంద్రంలో వీరు అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజల హక్కుల హననం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది కదా. వాటి మాట ఏంటి? ప్రజాస్వామ్యానికి ఊపిరి చట్టసభలు. వాటిలో చర్చలు జరిగితేనే నిజానిజాలేమిటో ప్రజలకు తెలుస్తాయి. ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాల లోటుపాట్లేమిటో ఇక్కడ చర్చలు జరిగితేనే తెలుస్తాయి. కానీ విపక్ష పార్టీలు చర్చలకు పట్టుబడడం, పాలకపక్షం దానికి ససేమిరా అనడం పరిపాటిగా మారిపోయింది.